డేటాబేస్ రిలేటెడ్గా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ ఏంటంటే మనం ఒక ఫార్మేట్ ఉందని అనుకుంటే ఇదంతా కలిపి ఒక డేటాబేస్ మనం ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాం. సో whenever you are going to prepare a database, first of all take a live example of student database we are acquiring. Okay, the main unique ID is your hall ticket number. అంతేనండి. యూనిక్ ఐడి ఏముంటుంది? బై డిఫాల్ట్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇట్ ఈస్ ఏ రిలేటెడ్ గా యువర్ హాల్ టికెట్ నెంబర్. సపోజ్ ఎగ్జాంపుల్ 23 so on 4505 example. Okay, so it is the main unique part of a database. Okay, so then the next your 10th class percentage or as 10th based name as per SSC your name. And the next page your 10th percentage, inter or diploma percentage, first year, second year, third year, fourth year percentage. Okay, so by default simple database we create cheyadam anukunnaru. That's why you are creating the unique ID based some columns. These columns are named as attributes. What is called? Attributes. Okay, and these rows belongs to data. Rows belongs to the data, and each cell filled by required data. Makes any sense or not? The columns which we have divided to collect the data is attributes, and the number of rows which are related to the data, and each cell consisting of a data needs to be filled by the organization or the consumers or the relevant persons. ఎవరైతే కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సెల్స్లో డేటాను ఫిల్ చేసుకుంటారు. ఈ రోస్ అన్నీ కూడా రిలేటెడ్ డేటాగా ఉంటాయి. సపోజ్ ఈ రోల్ నెంబర్ ఉన్నారు, ఈ రోల్ నెంబర్ రిలేటెడ్ ఈ నెక్స్ట్ సెల్లో ఉన్నారు, ఈ నెక్స్ట్ సెల్లో ఈ రోల్ నెంబర్ రిలేటెడ్ 10th SSC percentage, దెన్ ఇంటర్మీడియట్ percentage or diploma percentage, then first year percentage, second year, third year, fourth year percentage. It is completely related to each column. So it is consisting of rows belongs to the relevant data. But suppose the roll number వేరు, name is someone else, ఈ 10th class percentage వేరే వాళ్ళది ఇలా వచ్చినా అది రెలవెంట్ కాదు. అర్థమవుతుందా? సో ఒక రిలవెంట్ డేటా మనం ఒక్కడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ రో యొక్క యునీక్ పార్ట్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన కంటెంటే ఆ రో మొత్తంలో ఉంది అంటేనే అది మనం డేటాబేస్లో తీసుకుంటాం. అర్థమైనా మరి? సో అందుకనే రిలేటెడ్ డేటా అని చెప్పేస్తాం, రెలవెంట్ డేటా అని చెప్పేస్తాం. ఓకే, క్లియర్? రోస్ బిలాంగ్స్ టు ద రెలవెంట్ డేటా, డిపెండ్స్ ఆన్ ద యునీక్ పార్ట్ ఆఫ్ ఎ డేటా. యూనిక్ పార్ట్ ఆఫ్ ఏ డేటా అంటే ఏంటి? హాల్ టికెట్ నెంబర్. ఓకే, అలాగే ఈచ్ సెల్ సెల్ కింద తీసుకుంటారు. ఈచ్ సెల్ రిక్వైర్స్ టు బి ఫిల్డ్ బై ద ఎవరో ఒకరు ఫిల్ చేయాలి. అది నువ్వు ఫిల్ చేస్తావా, ఆఫీస్ ఎంప్లాయీ చేస్తారా, ఫ్యాకల్టీ చేస్తారా, హెచ్ఓడి చేస్తారా, ప్రిన్సిపల్ చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ నీడ్స్ టు బి ఫిల్డ్ విత్ ద డేటా. కంపల్సరీగా డేటాను ఫిల్ చేయాలి.
క్లియర్ అనమాట. సో ఇలాగ ఒక డేటాబేస్కి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ ఫస్ట్ వన్ ఈజ్ అట్రిబ్యూట్ and the next one is the relevant data, the next one is the cell data. Okay, clear? So then